హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము 2024 తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో వచ్చినటువంటి ప్రీవియస్ బిట్ల కాన్సెప్ట్ చూద్దాం. మనము ఇందులో మొదటి క్వశ్చన్ చూడండి. మొదటి క్వశ్చన్ ఏముందంటే 720 మరియు 1080ల గాసాబా ఎంత ఇక్కడ. సో 720 మరియు 1080 యొక్క గాసాబా ఎంత అన్నాడు. మరి ముందేం చేద్దాం, మనం భాగాహార పద్ధతులు వీటి గాసాబా కనుక్కుందాము. సో 1080కి మనం గాసాబా కనుక్కుంటే ఏమొస్తుంది, 720 చేత 720 1 జా 720 ఇక్కడ మనకు వచ్చే శేషం ఏంటంటే సో 0 6 3 ఇక్కడ. నెక్స్ట్ ఏం చేస్తాం, 360 చేత 720ని భాగారం చేస్తాం కాబట్టి 720 ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ 362 ఎంత అయిపోయింది 720 ఇక్కడ. అప్పుడు మనకి శేషం ఎంత అయిపోయింది 0 వచ్చింది. మరి ఎప్పుడైతే శేషం 0 వస్తుందో అప్పుడు మనకి చివరిగా వచ్చేటువంటి విభాజకాన్ని ఏమంటారు, మనం గాసాబా అంటాం. కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ ఇక్కడ మనకు ఇక్కడ గాసాబా 360 ఇవ్వలేదు ఇక్కడ, కానీ మనకి అన్ని కూడా కారణాల రూపంలో ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం, మనం 360 మనము కారణాలు కడదాం. మనము ప్రధాన కారణాలు కట్టినట్లయితే మరి ప్రధాన కారణాలు ఏమో 70కి 2 ఎక్కని తీసుకుంటే 2 సరే ఫస్ట్ 5 తీసుకున్నాం, లేకపోతే మనం పెద్ద తీసుకుందాం. మనం 5 ఎక్కని తీసుకుని అన్ని ఇక్కడ ఎందుకంటే మొత్తం 5 ఉన్నాయి కాబట్టి 5 తీసుకుందాము. 5 7 జా 35 ఇక్కడ 1 0 5 2 జా 10 అనమాట. నెక్స్ట్ మళ్ళీ తర్వాత 3 తీసుకుందాము. సో 3 రెంట్ల 6 3 4 సో 12. నెక్స్ట్ మళ్ళీ 3 ఎంబుల 24. తర్వాత 2 తీసుకుంటే మనము 2 4 2 రెంట్ల 2 1 కాబట్టి మనకి ఏమొచ్చింది చెప్పండి, ఇక్కడ 2 × 2 × 2 అంటే 2/3 × 3 × 3 అంటే 3² ఇంటూ ఒక 5. కాబట్టి మనకి ఇక్కడ వచ్చేటువంటి ఆప్షన్ మనకి ఏమవుతుందంటే ఇక్కడ సో థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో 2³ 3² 5⁴ ఇది మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది అనమాట. తర్వాత రెండో క్వశ్చన్ చూడండి. రెండో క్వశ్చన్ ఏముందంటే భాగాహార సోపాన క్రమాన్ని అనుసరించి బహుపది 2x² + 3x + 1ని ఇలా రాయవచ్చని ఇక్కడ. మరి భాగాహార సోపాన క్రమం అంటే ఏంది, మనము సో భాగాహార న్యాయం ప్రకారము దీన్ని మనం ఈ విధంగా ఇలా రాయొచ్చు. అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఇక్కడ అంటే విభాజ్యం = విభాజ్యం = విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషం అనమాట. ఆ రూపంలో రాస్తే మనము ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి బహుపది ఏముంది ఇక్కడ సో 2x² + 3x + 1 అనమాట. ముందు దీంట్లో ఏం చేద్దామంటే మనము ఈ స్థిర పదాన్ని ఫస్ట్ గమనిద్దాం. మనము మరి స్థిర పదం ఏమని చెప్పండి, ఇక్కడ ఇచ్చినటువంటి బహుపదులు మనకు 1 ఉంది కదా, ఇక్కడ 1 ఉంది కదా. సో ఇందులో మనకి స్థిర పదాలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ మనకు గుణించి వాటితో కలుపుకుందాం ఇక్కడ మనము. మరి 1కు +1కి ఏదైతే సరిపోతుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది సింపుల్గా అనమాట. చూడండి ఇక్కడ సో 1 × -2 ఏమొస్తుంది చెప్పండి, 1 × -2 -2 వస్తుంది. మళ్ళీ మీకు ఇక్కడ స్థిర పదం -3 ఉంది ఇక్కడ. సో 1 × -2 -3 మొత్తం కూడితే మనకి ఎంత వస్తుంది, -5 వస్తుంది. కానీ మనకి ఇచ్చినటువంటి బహుపదులు ఏముంది ఇక్కడ +1 ఉంది కాబట్టి మనకి మొదటిది ఆన్సర్ కాదనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. సో -1 × 2 ఎంత అయిపోయింది, -1 × 2 -2 వస్తుంది. తర్వాత -1 ఉంది ఆల్రెడీ ఇక్కడ కాబట్టి -2 -1 ఎంత కొలితే మొత్తము -3 కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదనమాట. తర్వాత చూద్దాము. సో 1 × -2 వస్తుంది. ప్లస్ ఎంత ఉంది ఇక్కడ 1 ఉంది +1. మరి -2 +1 ఎంత మొత్తం ఇది -1కు సమానం. కానీ ఇక్కడ ఏముంది ఇక్కడ +1 కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదనమాట. ఇది చూద్దాము. -1 × 2 ఎంత వస్తుంది చెప్పండి, -2 వస్తుంది. ప్లస్ ఎంత ఉంది ఇక్కడ 3 ఉంది కాబట్టి మరి 3 - 2 ఎంత +1 వస్తుంది. కాబట్టి మనకి ఇచ్చినటువంటి వీటిని సూక్ష్మీకరిస్తే మనకు వచ్చేటువంటి స్థిర పదము +1 దీంట్లో మాత్రమే అవుతుంది. కాబట్టి మనకి ఇచ్చినటువంటి బహుపదికి మనకు ఇక్కడ మనకు కారణాలు ఏమైందంటే 2x - 1 2x + 2 తర్వాత శేషము +3 కావడం జరుగుతుంది. కాబట్టి మనకు ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ కావడం జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి బహుపదుల స్థిర పదం ఏదైతే ఉంటుందో ఇందులో స్థిర పదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సూక్ష్మీకరిస్తే ఈ స్థిర పదానికి సమానమైతే అదే మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది. మీకు ఇక్కడ చెప్పినా కదా. సో 1 × -2 తర్వాత ఈ స్థిర పదం మొత్తం దీంట్లో ఎంత వచ్చింది, మనకి -2 వస్తుంది అనమాట. కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి, ఈ -2కి శేషం కలపాలి. -2 -3 ఎంత -5. కానీ ఏమని చెప్పండి, ఇక్కడ +1 ఉంది కాబట్టి సో ఈ 3 కూడా మనకు ఆన్సర్లు కావన్నమాట. మరి ఫోర్త్ మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది. తర్వాత మూడో క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. మూడో క్వశ్చన్ ఇది, క్రింది వాటిలో కార్టీజియన్ వ్యవస్థలో 4వ పాదం సూచించేటువంటి నిరూపకాలు ఏమని ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్ 4 ఉన్నాయి. ఇక్కడ మనకి ఇది కార్టీజియన్ వ్యవస్థ కాబట్టి ఇక్కడ రాసిన చూడండి, ఇక్కడ కార్టీజియన్ తలం అనమాట. సో 1వ పాదం 2వ పాదం 3వ పాదం 4వ పాదం. మరి 1వ పాదంలో ఏమంటే ఇక్కడ xy ఉంటాయి కాబట్టి రెండు కూడా మనకు ధన విలువలే కాబట్టి ఏమైతే ఇక్కడ x > 0 y > 0 అనమాట. అంటే xy రెండు కూడా మనకు 0 కంటే పెద్దవి కాబట్టి ధన విలువలు కాబట్టి x > 0 y > 0. అదేవిధంగా సెకండ్ పాదంలో ఏముంది ఇక్కడ సో x - y + ఉంది కాబట్టి x < 0 y > 0. మూడో పదం ఏం చెప్పండి, ఇక్కడ మనకి రెండు కూడా సో x - y - కాబట్టి ఏమవుతుంది అప్పుడు x < 0 అదేవిధంగా y కూడా < 0 అనమాట. థర్డ్ నెక్స్ట్ ఫోర్త్ పదంలో ఏముంటుంది, ఇక్కడ x అనేది ప్లస్ ఉంది y అనేది మైనస్ ఉంది కాబట్టి ఏం చెప్తుంది అప్పుడు x < 0 తర్వాత y < 0 అనమాట. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్లో మనకు 4వ పాదాన్ని సూచించేటువంటి ఇక్కడ అంశం ఏముంది కదా మనకు ఫస్ట్ అనమాట. ఏముంది ఇక్కడ x < 0 అదేవిధంగా y కూడా <0. కాబట్టి మనకి ఇక్కడ ఫోర్త్ పాదం ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించినటువంటి ఇక్కడ x యొక్క విలువ y యొక్క విలువ ఇది మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది. అంటే అర్థమైంది, ఇక్కడ 4వ పదంలో x ధనాత్మకము y రుణాత్మకం అనమాట. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ ఏముందంటే 7 పరిశీలనల సగటు 32 ఆ దత్తాంశంనకు
ఒక రాశి 48 కూడి మరొక రాశి 34ను తీసివేయగా నూతన దత్తాంశం యొక్క సగటు ఎంత అని చూడండి ఇక్కడ. అయితే మనకు మొదటి దత్తాంశం యొక్క సగటు మనకి ఎంత చెప్పండి ఇక్కడ 32 ఉంది కాబట్టి మనకు తెలిసి ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏం చెప్పండి సూత్రం సిగ్మా ఎక్స్ఐ బై సో ఎన్ని ఇక్కడ మరి సిగ్మా ఎక్స్ బార్ అంటే మనకి ఎంత ఉంది ఇక్కడ 32 కాబట్టి సగటు అనమాట అది. సో 32 ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ అంటే అర్థమైంది రాశుల మొత్తము బై ఎన్ అంటే ఎంత మనకి 7 కాబట్టి ఇద్దరు కోసం ఏం చేస్తుంది గుణిస్తుంది కాబట్టి 32 × 7 అనమాట. మరి రాశుల మొత్తం మనకు వచ్చేటువంటిది ఎంతంటే ఇక్కడ సో గుణిద్దాం మనము 32 × 7 7 2 14 7 21 ఇంత 22 అనమాట. కాబట్టి సో 7 రాశుల సగటు 32 ఉన్నప్పుడు వాటి మొత్తం ఎంత మనకు 224కి సమానం అనమాట. కానీ మళ్ళీ ఏమిచ్చింది ఇక్కడ మనకు సో ఈ దత్తాంశానికి ఏం చేయాలి మనము ఒక రాశి 48ని కలపాలంటే నెక్స్ట్ ఏం చేయాలి మనం 34 తీసేయాలంట. అప్పుడు వచ్చేటువంటి కొత్త సగటు ఎంత అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మరి ఇక్కడ ఉన్నటువంటి మొదటి దత్తాంశానికి మనం అంటే దత్తాంశం మొత్తం యొక్క విలువ ఇంత కాబట్టి దీనికి ఏం చేస్తాం మనం 224కి మనం ఒక రాశి 48ని కలుపుతాం మనము. నెక్స్ట్ ఏం చేస్తాం మరొక రాశి 34ను తొలగిస్తాం మనం. కాబట్టి అప్పుడు వచ్చేటువంటి మొత్తం విలువ ఏంటంటే 224 48 - 34 ఎంత ఇవ్వండి ప్లస్ 14 ఉంటుంది ఇక్కడ. మరి 224 + 14 ఎంత ఇవ్వండి సో 238 రావడం జరిగిందంటే అర్థం ఇక్కడ 224కి ఒక రాశి కలిపినాం ఇంకో రాశిని తొలగించినాం మనం. కాబట్టి రాశుల సంఖ్య మాత్రం ఇక్కడ మారలేదు. ఎన్ని ఉన్నాయో 7 ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి. ఎందుకోసం అంటే ఒకటి కలిపి ఒకటి తీసేసినాం కాబట్టి రాశుల మొత్తం సంఖ్య మొత్తం 7 ఉంటుంది. కానీ మనము ఎక్స్ట్రాగా కలిపేటువంటి విలువ మనకి ఎంతంటే 14 ఎక్స్ట్రాగా మనం యాడ్ చేసాం. ఎందుకంటే ఎక్కువ కలిపి తక్కువ తీసేసినాం కాబట్టి 14 యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే ఆ రాశుల యొక్క మొత్తం 238 అనమాట. ఇదేంటి నూతన రాశుల మొత్తం అనమాట. మరి నూతన రాశులకు సగటు అంటే ఏం చేయాలి మనము నూతన రాశుల మొత్తము బై మొత్తం రాశుల సంఖ్య ఎంత 7. ఎందుకోసం అంటే ఇక్కడ ఒకటి కలిపి తీసేసినాం కాబట్టి రాశుల సంఖ్య మారలేదు కాబట్టి 7 తీసుకుంటాం ఇక్కడ. మనం ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 7 × 7 7 × 3 21 మనకి ఎంత 2 ఉంటుంది 28 ఇక్కడ 7 × 4 20 కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఎంత 34 కావడము జరుగుతుంది. కాబట్టి నూతన దత్తాంశం యొక్క సగటు మనకి ఎంతకు సమానం అంటే 34కు సమానం కావడము జరిగింది. తర్వాత క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్ ఏముందంటే సో 1/8, 0.04, 1/2, 2/5, 0.14 సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయగా. మీకు తెలుసు ఆరోహణ క్రమం అంటే స్మాల్ టు బిగ్ అనమాట. ఇక్కడ చూడండి మనకి ఇచ్చినటువంటి ఇక్కడ మనకు ఏదైతే కొన్ని ఇక్కడ దశాంశ భిన్నాలు ఉన్నాయి కొన్ని ఏమో మనకు అకర్ణీయ భిన్నాలు ఉన్నాయి. ఫస్ట్ ఏం చేద్దాం మనము అకర్ణీయ భిన్నాల్ని దశాంశ భిన్నంగా మార్చడం మీకు తెలుసు ఆల్రెడీ. ఏం చేయాలి 1/8 అంటే 8 చేత 1ని భాగిస్తాం కాబట్టి సో దానికి విలువ మనకి ఎంత వస్తుందంటే 0.125 వస్తుంది. కాబట్టి సో 1/8 కూడా ఎంతంటే 0.125కి సమానం అవుతుంది. అదేవిధంగా మరి ఇదంతా 0.125 ఇది 1/8 యొక్క విలువ. మరి 0.04 1/2 అంటే ఎంత 0.5కి సమానము. మరి 2/5 అంటే ఎంత 0.4కి సమానం 0.14 అనమాట. మరి దీంట్లో చిన్న విలువ మనకి ఏమని చెప్పండి ఇక్కడ సో 0.1 కంటే 0.04 చిన్నది కాబట్టి ఫస్ట్ మనకి అది వస్తుంది అనమాట. సో 0.04 దాని తర్వాత 0.125 వస్తుంది కాబట్టి సో 0.12 0.14 కాబట్టి 0.12 చిన్నది కాబట్టి సో లెస్ దాన్ 0.125 ఏంటి 1/8 కాబట్టి 1/8 వస్తుంది. తర్వాత నెక్స్ట్ అంతా 0.14 ఇది అయిపోయినాయి. నెక్స్ట్ ఏమైంది ఇక్కడ 1/2 అంటే 0.5 2/5 అంటే 0.4 కాబట్టి ఇది చిన్నది కాబట్టి నెక్స్ట్ ఏం రాస్తాం మనము లెస్ దాన్ 2/5 రాస్తాము. దాని తర్వాత ఏం రాస్తాం తర్వాత మనం లాస్ట్కి 1/2గా రాస్తాం. కాబట్టి మనకి ఇచ్చినటువంటి దత్తాంశం యొక్క ఆరోహణ క్రమం ఏదంటే 0.04 లెస్ దాన్ 1/8 లెస్ దాన్ 0.14 లెస్ దాన్ 2/5 లెస్ దాన్ 1/2కు సమానం కావడము జరిగిందనమాట. తర్వాత 6వ క్వశ్చన్ చూద్దాం. 6వ క్వశ్చన్ ఏమంటే ఆంగ్ల వర్ణమాల పెద్ద అక్షరాలలో సౌష్ఠవం లేని అక్షరాల సంఖ్య ఎంత ఇక్కడ మనకి సంఖ్యలు అడిగాలి. ఇక్కడ సంఖ్యల సంఖ్య అన్నది ఇక్కడ అక్షరాల సంఖ్య అన్నది ఇక్కడ. కాబట్టి ఆంగ్ల వర్ణమాల యొక్క పెద్ద అక్షరాలలో సౌష్ఠవం లేని అక్షరాల సంఖ్య మొత్తం ఎంత అంటే మనకు 10కి సమానం కావడం జరుగుతుంది. అంటే ఆంగ్ల వర్ణమాలలోని 26 అక్షరాలు కేవలం మనకు 10 అక్షరాలకు మాత్రమే సౌష్ఠవ అక్షరం అనేటువంటిది ఉండదన్నమాట. సో మిగతా వాటికి సౌష్ఠవం ఉంటాయి అనమాట, సౌష్ఠవ రేఖలు కలిగి ఉంటాయి. మరి అక్షరాలు ఒకసారి చూద్దాం మనము. సో ఎఫ్కు సౌష్ఠవ రేఖ ఉండదు, తర్వాత జీకు ఉండదు, తర్వాత సో జే, తర్వాత ఎల్, తర్వాత ఎన్, తర్వాత పి, తర్వాత క్యూ, తర్వాత ఆర్, తర్వాత ఎస్, తర్వాత జెడ్. సో 1 2 3 4 5 6 7 8 9 10 ఈ 10 అక్షరాలకు మనకు సౌష్ఠవ రేఖ అనేటువంటిది రాదనమాట. మిగతా అన్ని అక్షరాలు కూడా కనీసం ఒకటన్నా సౌష్ఠవ రేఖ రావడము జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ 7th క్వశ్చన్ చూడండి. ఇది కూడా ఈజీ క్వశ్చన్ చూడండి. tan a = 0.75 అయితే cos a = ఎంత ఇక్కడ మరి tan a మనకి ఇచ్చినాడు కాబట్టి tan a = మరి 0.75 మనకి దశాంశ భిన్నం. దాన్ని ఏం చేస్తాం మనము అక్కడనే భిన్నంగా మార్క్స్ ఏమొస్తుంది 75/100 వస్తుంది. క్యాన్సల్ చేద్దాం మనం 25 3 జా 25 4 జా అనమాట. కాబట్టి మరి tan a ఎంత అయిపోండి 3/4 కాబట్టి మనకు తెలుసు tan a అంటే ఇక్కడ మనకు ఎదుటి భుజంపై ఆసన భుజం కాబట్టి లంబకోణ త్రిభుజంలో ఎదుటి భుజం అంటే ఇక్కడ 3 ఇక్కడ ఆసన భుజం అంటే 4 అనమాట. మరి దీని ప్రకారం మనకు కర్ణం ఎంత వస్తుందో చెప్పండి 5 వస్తుంది ఇక్కడ. కాబట్టి మనకి cos a అంటే ఏం రాస్తాం మనం cos a అంటే
ఆసన భుజమే కర్ణం కాబట్టి 4/5 వస్తుంది. అయితే మనకు ఆన్సర్లో 4/5 3/4 మనకి ఇవ్వలేదు. మనకి దీనిలాగా దశాంశ భిన్నం ఇచ్చింది కాబట్టి 4/5 ఏం చేస్తాం మనము దశాంశ భిన్నంలోకి మారుస్తే వస్తుంది 5 చేత 4ను భాగిస్తే 5/0 వస్తుంది. ఇక్కడ పాయింట్ పెట్టి 0 కాబట్టి 5 × 40 కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే 0.8కి సమానం కావడం జరుగుతుంది. ఇక్కడ 0.80కు సమానంగా రాసుకోవచ్చు మనం. కాబట్టి tan A = 0.75 అయితే మరి cos A ఎంతంటే 0.8కు సమానం కావడము జరిగిందనమాట. ఇది మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లోనే ఉన్నటువంటి ఆన్సర్. తర్వాత 8th క్వశ్చన్ చూద్దాం. 8th క్వశ్చన్ ఏమంటే ఒక ఘనం యొక్క ఘన పరిమాణము 3375 మీటర్ క్యూబ్ అయినా దానికి సమాన ఎత్తు కలిగినటువంటి పిరమిడ్ యొక్క ఘన పరిమాణం ఎంత? చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మరి ఘనం అంటే మనకు తెలుసు అన్ని భుజాలు కూడా సమానం ఉంటాయి కాబట్టి ఘనంలో సో ఈ విధంగా ఘనం రాస్తాం మనము. అయితే మనకేమిచ్చింది ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ పొడవు వెడల్పు ఎత్తు అన్ని సమానం కాబట్టి సింపుల్గా మనము భుజంగా తీసుకుంటాము. అయితే దీనికి సమానమైనటువంటి ఎత్తు కలిగినటువంటి సో పిరమిడ్ అన్నది ఇక్కడ అంటే అర్థమైంది. ఇక్కడ వీటి యొక్క భుజాలన్నీ కూడా సమానంగా ఉంటాయి, వీటి ఎత్తు కూడా సమానం కాబట్టి ఇక్కడ ఈ భుజాలు కూడా మొత్తం సమానం ఉంటాయి అనమాట. అయితే సో ఈ విధంగా ఉన్నప్పుడు ఒక ఘనము ఒక పిరమిడ్ రెండు కూడా సమానమైన ఎత్తులు కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే సో ఈ సమఘనం యొక్క ఘన పరిమాణం ఏదైతే ఉంటుందో ఈ పిరమిడ్ యొక్క ఘన పరిమాణానికి 3 రెట్లు ఉంటుందన్నమాట. అంటే అర్థమైంది. ఇక్కడ దీని యొక్క ఘన పరిమాణం మొత్తం మనకు 3 లీటర్లు అయితే సో దీని ఘన పరిమాణానికి ఎంతంటే 1 లీటర్కి సమానం కావడం జరుగుతుంది. అంటే అర్థమైంది. ఇక్కడ ఇది 1/3 వంతు ఉంటుంది కాబట్టి దీని యొక్క ఘన పరిమాణానికి ఎంత ఇక్కడ 3375 మీటర్ క్యూబ్ అనమాట. అప్పుడు మనకు పిరమిడ్ యొక్క ఘన పరిమాణం ఏమైతే చెప్పండి, ఇక్కడ దీంట్లో 3వ వంతు కాబట్టి 3370/3 క్యాన్సల్ చేద్దాం మనము. 3 × 3 3 1 సో 3 రెంట్ల తర్వాత 3 5 కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే సో 1125 మీటర్ క్యూబ్ అనమాట. కాబట్టి సమఘనం యొక్క ఘన పరిమాణం 3375 అయితే అదే ఎత్తున్నటువంటి పిరమిడ్ యొక్క ఘన పరిమాణం ఎంతంటే 1125 మీటర్ క్యూబ్కు సమానం కావడం జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మీరు, రెండు సమఘనము పిరమిడ్ చతురస్రాకార పిరమిడ్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ చతురస్రాకార పిరమిడ్ యొక్క ఎత్తు అనమాట. ఇక్కడ ఈ రెండు సమానమైనప్పుడు మాత్రమే వాటి యొక్క ఘన పరిమాణాలు 3:1 నిష్పత్తిలో ఉంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా. దీని ఏమంటారు, దీన్ని చతురస్రాకార పిరమిడ్ అని అంటారు. ఇక్కడ రాయాలి, ఇక్కడ చతురస్రాకార పిరమిడ్ అనమాట అది. తర్వాత నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. 6, 4, 3, 0, మరియు 9లతో ఏర్పడేటువంటి 5 అంకెల అతి పెద్ద సంఖ్య 5 అంకెల అతి చిన్న సంఖ్య మధ్య గల భేదం ఎంత అన్నట్టు చాలా ఈజీ క్వశ్చన్. మరి 6, 4, 3, 0, 9తో ఏర్పడే అతి పెద్ద సంఖ్య ఎంత చెప్పండి. సో 9, 6, 4, 3, 0. మరి దీంతో ఏర్పడే చిన్న సంఖ్య 5 అంకెల సంఖ్య ఎంత చెప్పండి. 0 తీసుకోం కాబట్టి మనము ఈ యొక్క పెద్ద స్థానం ఎక్స్టెండ్ చేస్తాం, మనం 3 తీసుకుంటాం అనమాట. 3, 0, 4, 6, 9 ఇది 5 అంకెల చిన్న సంఖ్య అనమాట, దీంతో ఏర్పడేటువంటి సంఖ్య అనమాట. తర్వాత మరి వీటి మొత్తం భేదం ఎంత వస్తుందో చెప్పండి. ఇక్కడ 10లో 9 పోతే 1 వస్తుంది, ఇక్కడ 2 ఉంటుంది. ఇక్కడ 12లో 6 పోతే 6, 13లో 4 పోతే 9, తర్వాత 5లో 0 పోతే 5 వస్తుంది. ఇక్కడ 9లో 3 పోతే 6. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే 65,961కు సమానం కావడము జరిగింది. తర్వాత కూడా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇది మానవ గుండె సరాసరి నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. అయితే అది అర్ధ గంటలో ఎన్ని సార్లు కొట్టుకుంటుంది? చాలా ఈజీ క్వశ్చన్. ఇది నిమిషానికి ఎంత 72 కాబట్టి మళ్ళీ అర్ధ గంట ఏంటంటే ఇక్కడ మనకు 30 నిమిషాలు కాబట్టి ఏం చేస్తాం మనము సింపుల్గా 72 × 30 చేస్తాం. అప్పుడు వచ్చేది మనకు ఆన్సర్ అనమాట 3 రెంట్ల 6 7 3 21 కాబట్టి 2 1 1 0. కాబట్టి అర్ధ గంటలో గుండె కొట్టుకునేటువంటి మొత్తం వాటి సంఖ్య ఎంతంటే 2160 సార్లు గుండె అనేటువంటిది 30 నిమిషాలు కొట్టుకోవడము జరుగుతుంది, అర్ధ గంటలో కొట్టుకోవడం జరుగుతుంది అనమాట ఇది. తర్వాత 11th క్వశ్చన్ చూద్దాం. 11th క్వశ్చన్ ఏమంటే x + 6/4 + x - 3/5 = 5x - 4. అయితే x విలువ ఎంత అని ఇక్కడ అయితే చూడండి. ఇక్కడ మనకి LHS ఆర్చ్ ఉంది, ఇక్కడ LHS మనకి 4 ఉంది, హారం ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ 8 ఉంది. ఈ రెండు కూడా గుణించాలి కాబట్టి నేనేం చేస్తా, ఈ 5 అయితే వేరే కాబట్టి ఇక్కడ అట్లే పెట్టేస్తా. ఇక్కడ x - 3/5 సో ఈక్వల్ అయితే ఇక్కడ 5x - 4/8. దీన్ని కూడా మనం 8గా రావాలని ఏం చేస్తాం మనము, సరే అవతల పంపిస్తే ఫస్ట్ టైం అయితే మైనస్ ఉంటుంది ఇక్కడ. సో x + 6/4 ఇంటూ ఏం చేస్తుంది, దీన్ని నేను లవాన్ని హారం 8 వచ్చేలాగా ఏం చేయాలి, మనం 2తో గుణించి భాగిద్దాం మనము. సో 2/2 చేద్దాం ఇక్కడ మనం. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ x - 3/5 సో ఈక్వల్ టు 5x - 4/8. తర్వాత మైనస్ ఈ మొత్తం మార్క్స్ ఏమొస్తుంది 2 × x. సో 2x + 2 6 12 బై ఎంత అయిపోయింది ఇక్కడ 4 2 8 వస్తుంది ఇక్కడ. తర్వాత ఇప్పుడు రెండు హారాలు సేమ్ కాబట్టి సింపుల్గా ఏం చేస్తాం మనం, కాసాగా రాయకుండా మనం 8 రాసేసి లవాలను మనం సూక్ష్మీకరిస్తే ఆన్సర్ వస్తుంది అనమాట. x - 3/5 ఈక్వల్ టు సో మొత్తం మీద కాసాగా 8 అవుతుంది ఇక్కడ. మళ్ళీ లవం ఏమైంది ఇక్కడ 5x - 4 ఈ మైనస్తో మొత్తాన్ని గుణిద్దాము. -2x -2x -2 + -12. తర్వాత x - 3/5 ఈక్వల్ టు 5x - 2x ఎంత అయిపోయింది 3x -4 -12 -16/8. నెక్స్ట్ ఇంటూ చేద్దాం ఇక్కడ మనం. తర్వాత సో
8 ఇంటూ ఎక్స్ 8x మైనస్ 8 3 24, తర్వాత 5 ఇంటూ 3 15x మైనస్ 5 16 సో 80. నెక్స్ట్ అవతల పోతే ఏమవుతుంది మైనస్ 8x 7x అవుతుంది కాబట్టి 24 ఎట్లా ఉంటుంది కదా, ఇవతల కోసం ఏమవుతుంది 80 ప్లస్ 80 మైనస్ 24 ఈక్వల్ టు 15x మైనస్ 8x తీసేస్తే 7x ఇక్కడ ఏముంటుంది ఇక్కడ తర్వాత తీసేస్తే సో 80 మైనస్ 24 మీకు ఎంత వస్తుంది చెప్పినప్పుడు 56 వస్తుంది. తర్వాత క్యాన్సల్ చేద్దాం 7 ఎక్కం 7 8 కాబట్టి మనకి x ఎంత అంటే సో 8కి సమానం కావడము జరిగిందనమాట. తర్వాత 13వ క్వశ్చన్ చూద్దాం. 13వ క్వశ్చన్ ఏముందంటే 60 మీటర్ల ఎత్తుగల భవనం పై నుండి పరిశీలించిన ఒక టవర్ యొక్క పై భాగం మరియు అడుగు భాగం వరుసగా 30 డిగ్రీలు మరియు 60 డిగ్రీల నిమ్న కోణాలు చేస్తున్నాయి. అయినా టవర్ యొక్క ఎత్తు ఎంత అంటే ఇక్కడ టవర్ యొక్క ఎత్తు ఎంత కావాలంటే మనకి ఇక్కడ అయితే చూడండి ఇక్కడ టవర్ కంటే కూడా భవనం ఎత్తుగా ఉంది. ఎందుకోసం అంటే భవనం పై భాగం నుంచి టవర్ యొక్క పై భాగం అడుగు భాగం రెండు కూడా మనకు నిమ్న కోణాలు చేస్తున్నాయి కాబట్టి సో ఇది మనకు భవనం ఎత్తు అనుకుందాం మనము. దీనికి ఎత్తు ఎంత మొత్తం మనకి ఇది 60 మీటర్స్ అనమాట. అదేవిధంగా ఇక్కడ టవర్ తీసుకుంటే మనము ఈ టవరు భవనం రెండు కూడా ఒకే అడుగు భాగంలో ఉంటాయి కాబట్టి రెండు కూడా మనకు సమానం. ఇక్కడ ఈ రెండు కలిపేద్దాం మనము. వీటి మధ్య దూరాన్ని ఫస్ట్ మనం ఎక్స్ అనుకుందాం మనం. తర్వాత నెక్స్ట్ చూడండి ఇక్కడ ఈ పొడవు ఎంతైతే ఉంటుందో ఇక్కడ నుంచి టవర్ యొక్క పై భాగం నుంచి ఈ యొక్క భవనం యొక్క ఈ భాగానికి ఉన్నటువంటి దూరం కూడా అంతే ఉంటుంది అనమాట. ఇక్కడ ఇది కూడా ఎక్స్ తీసుకుందాం మనము. తర్వాత నెక్స్ట్ ఏం చెప్పండి ఇక్కడ ఇది మనకు భవనం యొక్క పై భాగం కాబట్టి ఇక్కడ నుంచి మనము టవర్ యొక్క ఫస్ట్ ఏం చేసినాం పై భాగాన్ని చూసినాము, తర్వాత సో అడుగు భాగాన్ని చూసినాము అనమాట మనము. తర్వాత నెక్స్ట్ ఏమిటి ఇక్కడ టవర్ యొక్క పై భాగం చేసే కోణం ఎంత అయిపోయింది వరుసగా అంటే 30 కాబట్టి ఇక్కడ మనకు ఇక్కడ కోణం 30 డిగ్రీలు. తర్వాత ఇక్కడ కోణం ఎంత అయిపోయింది ఇక్కడ 60. ఎందుకంటే మనకి యాక్చువల్గా మనకి ఏర్పడిన కోణాలు ఏమని చెప్పండి ఇక్కడ సో నిమ్న కోణాలు ఇక్కడ 30, తర్వాత సో ఇక్కడి కోణం మొత్తం ఏంటంటే 60 డిగ్రీలు అనమాట. ఇక్కడ మీకు తెలుసు ఆల్రెడీ నిమ్న కోణాలు అంటే ఈ విధంగా రాష్ట్ర అయితే మనకు ఇక్కడ పేరు పెట్టేద్దాం మనం ABCDE అనుకుంటే సో ఈడి అంటే అర్థమైంది ఇక్కడ ఇది టవర్ యొక్క ఎత్తు అనమాట. మరి ఏసీ అంటే అర్థమైంది మొత్తం ఇది భవనం యొక్క ఎత్తు అనమాట. ఈ మొత్తం పొడవు మనకి ఎంత ఉంది ఇక్కడ ఎత్తు మనకు 60 మీటర్లు అనమాట ఇది. అయితే నేనేం చేస్తాను అంటే టవర్ యొక్క ఎత్తు నేను హెచ్ అనుకుంటా, డిఈ ఈజ్ కూడా హెచ్ అనుకుంటాను. అప్పుడు ఏమైతే ఇక్కడ బీసీ కూడా మనకు హెచ్ అవుతుంది అనమాట. కాబట్టి నెక్స్ట్ ఏంటి ఇక్కడ టవర్కు తర్వాత భవనానికి మధ్య దూరం ఎంతంటే ఎక్స్ అనుకున్నా. అయితే మనకి ఏమని ఇక్కడ రెండు త్రిభుజాలు ఏర్పడినాయి ఇక్కడ. ఒకటి ఏమంటే ఏబిఈ, ఇంకోటి ఏమంటే ఏసిడి అనమాట. త్రిభుజం ఏబిఈ ఒక లంబకోణ త్రిభుజం, అదేవిధంగా త్రిభుజము ఏసిడి ఒక లంబకోణ త్రిభుజం అనమాట. మరి ఫస్ట్ మనము త్రిభుజము ఏబిఈ తీసుకుంటే మనం త్రిభుజం ఏబిఈ నుంచి ఇక్కడ కోణం 30 కాబట్టి సో tan 30 రాస్తాను నేను. tan 30 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు అయితే చూడండి ఇక్కడ మరి బీసీ అంటే ఎంత ఇక్కడ మనకి హెచ్కి సమానం కాబట్టి మరి ఏబీ మనకి ఎంత ఉంటుంది చెప్పండి అప్పుడు 60 మైనస్ హెచ్ మొత్తం ఎంత 60 కాబట్టి ఇక్కడ హెచ్ పోతే ఎంత ఉంటుంది 60 మైనస్ హెచ్ అనమాట. ఎదుటి భుజం అంటే ఎంత మనకు 60 మైనస్ హెచ్ ఎదుటి భుజంపై ఆసన భుజం అంటే ఎంత ఇక్కడ మనం ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ అనమాట ఇక్కడ. మరి మనకు తెలుసు tan 30 అంటే ఎంత 1/√3 కాబట్టి సో 1/√3 ఈజ్ ఈక్వల్ టు 60 మైనస్ హెచ్ బై ఎక్స్ అవుతుంది ఇక్కడ. దీని నుంచి ఎక్స్ ఏమొస్తుంది చెప్పండి మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60 మైనస్ హెచ్ ఇంటూ √3. ఇది సమీకరణం 1 అనుకుంటాం మనం. అదేవిధంగా నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాము త్రిభుజము ఏసిడి తీసుకుందాం మనం. త్రిభుజం ఏసిడి నుండి మరి దీని నుంచి కోణం ఎంత ఇక్కడ 60 కాబట్టి దీని నుంచి కూడా మనము tan 60 కనుక్కుందాం. tan 60 అంటే అర్థమైంది ఎదుటి భుజంపై ఆసన భుజం కాబట్టి మరి ఏసీ ఇక్కడ ఏసీ అంటే మొత్తం ఎంత 60 కాబట్టి 60/CD అంటే ఎంత ఇక్కడ ఈ భాగం మనకి ఎక్స్ కాబట్టి ఇది కూడా మనకి ఎక్స్ తీసుకుందాం ఇక్కడ. తర్వాత చూడండి ఇక్కడ మరి tan 60 అంటే ఎంత √3 కాబట్టి √3 రాసిన ఇక్కడ. మరి 60/x అనమాట. దీని నుంచి మనకి ఎక్స్ ఏమొస్తుందో చెప్పండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60/√3 వస్తుంది. ఇది సమీకరణం 2 అనుకుందాం మనం. చూడండి ఇక్కడ సమీకరణం 1లో కూడా మనకి LHS ఏముంది ఇక్కడ ఎక్సే ఉంది, సమీకరణం 2లో ఏముంది మనకి LHS ఇక్కడ ఎక్సే ఉంది. అంటే అర్థమైంది ఇక్కడ ఈ రెండు సమీకరణాలు మనకి LHS సమానం ఉంది. ఇక్కడ ఏం చేసినప్పుడు ఆటోమేటిక్గా మనము RHSతో కూడా సమానం చేయడము జరుగుతుంది. ఇక్కడ ఎక్స్ సమానం కాబట్టి ఎక్స్ విలువను ఇక్కడ ప్రతిక్షేపిస్తే ఈ రెండు సమానం అయితే కాబట్టి ఏం రాదు ఇక్కడ రాసు చూడండి ఇక్కడ నేను 60 మైనస్ హెచ్ ఇంటూ సో √3 ఈక్వల్ ఎంతంటే 60/√3కి సమానం కావడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ ఏం చేస్తారు √3 ఇతరులకు వస్తే ఏం చేస్తారు భాగిస్తారు కాబట్టి ఇక్కడ ఏముంటుంది అప్పుడు 60 మైనస్ హెచ్ ఇజ్ ఈక్వల్ టు 60 అలాగే ఉంది ఇక్కడ. మరి √3 ఇతరులకు వస్తే భాగిస్తే ఏమవుతుంది అప్పుడు √3 ఇంటూ √3 రెండు గుణించుకుంటాయి. ఇప్పుడు ఏమవుతుంది √3 ఇంటూ √3 3 కాబట్టి 3 వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ క్యాన్సిల్ చేస్తారు 3 × 3 20. మరి 60 అలాగే పెట్టేసి 20 ఇతరుల కోసం అయితే మైనస్ అవుతుంది, హెచ్ అవతల పోతే ప్లస్ హెచ్ కాబట్టి సో దట్ ఇంప్లైస్ హెచ్ ఎంత మనకు 40 మీటర్స్. కాబట్టి టవర్ యొక్క ఎత్తు మనకి ఎంత 40 మీటర్లకు సమానం కావడము జరిగిందనమాట. తర్వాత 14 చూడండి, ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఏమిచ్చిందంటే ఇక్కడ 11 + 12 + 13 + డాష్ 98 + 99 యొక్క విలువ ఎంత ఇక్కడ కలిపితే మొత్తము. అయితే మనకు తెలుసు 1 నుంచి 100 ఉన్నటువంటి సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా అని చెప్పండి. సో యాక్చువల్గా 1 నుంచి n వరకు ఉన్నటువంటి సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా n × n+1/2 అనమాట. మనం ఏం చేస్తాం 1 నుంచి 100 దాకా అనుకుందాం మనము. మరి 1 నుంచి 100 వరకు ఉన్నటువంటి సహజ సంఖ్యల మొత్తం ఎంత అవుతుంది అప్పుడు సో n అంటే 100 కాబట్టి 100 ×
సో 100 + 1 101 బై మొత్తానికి 2 ఇక్కడ 2 కం 2 50లో మొత్తం ఎంతంటే 5000 సో 50కి సమానం కావడం జరిగింది. కాబట్టి 1 నుంచి 100 వరకు ఉండే సహస్రాంగాల మొత్తం ఎంతంటే సో 5050 అనమాట. కానీ ఇచ్చినటువంటి దత్తాంశంలోకి ఇక్కడ 1 నుంచి 10 వరకు లేదు ఇక్కడ, ప్లస్ ఇక్కడ నెక్స్ట్ ఏంది ఇక్కడ 99 తర్వాత 100 కూడా లేదు. కాబట్టి 1 నుంచి 10 సంఖ్యలు మొత్తము తర్వాత 100 అనేటువంటి విలువ ఇక్కడ లేవు. కాబట్టి ఆ విలువలు రెండు కూడా మనము ఈ వీటి మొత్తము ఈ మొత్తం రెండు కూడా మనము దీని నుంచి తీసేస్తే మనకు వచ్చేదే ఆన్సర్ కావడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా సహజ సంఖ్యలు కాబట్టి ఇవన్నీ కూడా మనకు 1 నుంచి 100 మధ్యలో ఉంటాయి. కాబట్టి సో మనకి ఇవే కావాలంటే ఏం చేస్తాం మనం దాని నుంచి 1 నుంచి 10 వరకు మొత్తం ప్లస్ ఆ 100ని తీసేస్తాం మనం. 1 నుంచి 10 వరకు ఉన్నటువంటి సహజ సంఖ్యలు మొత్తం మీకు తెలుసు ఆల్రెడీ ఎంత అవుతుంది, మొత్తం అది 55కి సమానం అవుతుంది. సో 1 నుంచి 10 వరకు ఉన్నటువంటి మొత్తం సహజ సంఖ్యలు మొత్తం 55కి సమానం అవుతుంది. ప్లస్ ఎంత చెప్పండి ఇక్కడ మరి 100 మొత్తం ఎంత చెప్పండి 155 అవుతుంది అనమాట. మరి 11 నుంచి 99 వరకు ఉన్నటువంటి మొత్తం అంటే ఏం చేయాలి మనము 1 నుంచి 100 వరకు ఉన్నటువంటి మొత్తం నుంచి మనము ఈ విలువను తీసేస్తే మనకు వచ్చేది ఆన్సర్. కాబట్టి 5050 మైనస్ ఎంత చెప్పండి 155 తీసేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఏంటంటే 4895 రావడం జరుగుతుంది. కాబట్టి మనకి ఇచ్చినటువంటి దత్తాంశం మొత్తం ఏంటంటే 4895కి సమానం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 15th క్వశ్చన్ చూద్దాము. ఏమిచ్చింది ఇక్కడ కొసెక్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ పి అయితే కాస్ థీటా విలువ ఎంత అంటే ఇక్కడ కొసెక్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు పి అయితే కాస్ థీటాకు విలువ ఎంత అంటే యాక్చువల్ దీని విలువ ఏంటంటే p² - 1 p² + 1 అవుతుంది అనమాట. కొన్ని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి మనం సైన్ థీటా ప్లస్ కాస్ ట్యాన్ థీటా ఇచ్చినప్పుడు పి ఇచ్చినప్పుడు ఇలా దానికి విలువ ఎంత, సో ఈ విధంగా అనమాట. అయితే ఇక్కడ మనకి తెలియకుండా ఏం చేస్తాం మనం లెక్క ప్రకారం చేద్దాం. మనము కొసెక్ థీటా ప్లస్ కాట్ థీటా పి అని మనకి ఇచ్చినాడు కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం కొసెక్ థీటా అంటే అర్థమైంది 1/sin థీటాగా రాసుకోవచ్చు మనం. ప్లస్ అదేవిధంగా మరి కాట్ థీటా అంటే ఏం రాసుకుంటాం మనం కాస్ థీటా/sin థీటా అని రాసుకుంటాం. కాబట్టి sin థీటా రాసిన ఇక్కడ ఈక్వల్ చెప్పండి ఇక్కడ పీకి సమానం అనమాట. రెండు హారాలు సేమ్ ఉన్నాయి ఇక్కడ మొత్తం కలిపి రాసేమో వస్తుంది 1 + cos θ/sin θ అనమాట. ఈక్వల్ అంతా ఇక్కడ పీకి సమానం అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తాను నేను 2 సైడ్ స్క్వేర్ చేస్తా అంటే ఇరువైపులో వర్గం చేస్తా. మరి వర్గం చేస్తే ఏమొస్తుందో చెప్పండి మొత్తానికి మనకి స్క్వేర్ తర్వాత p² అవుతుంది ఇక్కడ. మరి దీన్ని విడివిడిగా రాస్తే ఏమొస్తుందో చెప్పండి 1 + cos θ² ఇక్కడ ఏముంది ఇక్కడ sin² θ వస్తుంది ఇక్కడ. మరి sin² θ ఏం రాసుకోవచ్చు మనము 1 - cos² θ రాసుకోవచ్చు. ఈక్వల్ ఎంత చెప్పండి ఇక్కడ p² సమానం అనమాట ఇది. తర్వాత దీన్ని విభజించి రాస్తే ఏమొస్తుందో చెప్పండి 1 + cos θ ఇంటూ 1 + cos θ 2 టైమ్స్ విడివిడిగా రాసిన ఇక్కడ. తర్వాత ఇక్కడ ఏముంది ఇక్కడ 1 - cos² θ ఏం రాసుకోవచ్చు మనము a² - b² ప్రకారం 1 అంటే 1² రాసుకోవచ్చు. కాబట్టి a² - b² అనేది a + b × a - b కాబట్టి ఏమొస్తుంది చెప్పండి a + b అంటే 1 + cos θ ఇంటూ ఎంత చెప్పండి 1 - cos θ అనమాట. ఈక్వల్ ఎంత చెప్పండి ఇక్కడ p² సమానం అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తా 1 + cos θ 1 + cos రెండు కూడా క్యాన్సిల్ అయిపోతే అప్పుడు మనకి ఏమని చెప్పండి ఇక్కడ 1 + cos θ / 1 - cos θ ఉంటుంది ఇక్కడ p² సమానము. నేనేం చేస్తా 1 + cos θ అలాగే ఉంచేసి ఇది అవతల పంపిస్తే ఏం చేస్తుంది గుణిస్తారు కాబట్టి సరే p² × 1 - cos θ ఉంటుంది ఇక్కడ. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ 1 + cos θ ఇంటూ p² × 1 చెప్పండి p² తర్వాత p² × cos θ p² cos² θ మనకు అడిగింది cos θ కాబట్టి ఏం చేస్తాను నేను cos θ అన్నీ కూడా ఒకసారి తీసుకొస్తాను నేను. ఈ cos θ అలాగే వచ్చేస్తాయి ఇక్కడ cos θ ఉత్తరకు వస్తే ఏమైతే p² cos θ ఉత్తరకు వస్తే ప్లస్ అవుతుంది కాబట్టి p² తర్వాత cos² θ అనమాట. నెక్స్ట్ ఏం చేస్తా p² అలాగే వచ్చేసి ఈ ప్లస్ అవతల పోతే ఏమవుతుంది -1 అనమాట. నెక్స్ట్ వన్ ఇక్కడ సారీ ఇక్కడ cos θ ఇక్కడ cos² కాదు ఇక్కడ cos θ ఇక్కడ. మరి ఇక్కడ cos θ ఇక్కడ cos θ కామన్ తీస్తే అప్పుడు లోపల ఏమిటో చెప్పండి లోపల ఏమిటంటే p² తర్వాత +1 ఉంటుంది అనమాట. తిప్పి రాసిన p² +1 ఇక్కడ ఏమిటని చెప్పండి ఇక్కడ p² -1 అవతల పోతే ఏం చేస్తుంది భాగిస్తుంది కాబట్టి ఇక్కడ cos θ అలాగే ఉంటుంది ఇక్కడ. సో cos θ ఈక్వల్ ఎంత అప్పుడు p² - 1/p² +1 కాబట్టి మనకు ఆన్సర్ ఎంత అంటే cos θ p² - 1/p² +1 కావడము జరుగుతుంది. సింపుల్గా మనం ఈ విధంగా ఫస్ట్ రాసేసి తర్వాత వర్గం చేస్తే ఈజీగా ఆన్సర్ మనకు రావడం జరుగుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ 16వ క్వశ్చన్ చూద్దాం. 16వ క్వశ్చన్ ఏమందంటే 2m - 7 m + 5 మరియు 3m + 2 అనేటువంటివి పదాలు అంక శ్రేణిలో 3 వరుస పదాలు అయితే m = ఎంత అని కూడా మనకు తెలుసు ఆల్రెడీ a, b, cలు 3 ఉన్నటువంటి అంక శ్రేణులు మనకు ఉన్నట్లయితే వాటి మధ్య సంబంధం ఏమంటే 2b = a + c గా రాస్తాం మనం. కాబట్టి a1 a2 a3 3 పదాలు తీసుకుంటే మనము abc ఇక్కడ మనము అప్పుడు ఏమవుతుంది మనకు మధ్య పదం యొక్క రెండు రెట్లు ఏమవుతుంది మిగతా పదాలు మొత్తానికి సమానం కాబట్టి సో 2b = a + c గా రాస్తాం మనం. ఇక్కడ మనం మొదటి పదం ఏ అనుకుందాము, రెండో పదం b, మూడో పదము c అనుకుంటే ఇలా ప్రతిక్షేపిద్దాం మనం. 2 ఇంటూ మరి b అంటే ఎంత m + 5 కాబట్టి 2 × m + 5 ఈక్వల్ టు a అంటే ఎంత చెప్పండి 2m - 7 ప్లస్ c అంటే ఎంత చెప్పండి 3m + 2 అనమాట. మరి 2 × m ఎంత 2m + సో 10 ఈక్వల్ ఎంత ఇక్కడ 2m + 3m ఎంత 5m అవుతుంది. సో -7 + 2 ఎంత -5 అవుతుంది. ఇది నుంచి
మరి 2m అవతల పోతే ఏమవుతుంది మైనస్ అవుతుంది కాబట్టి ఇవతలకు వస్తే ఏమవుతుంది అది సో 3m అవుతుంది అక్కడ ఇక్కడ 5 అవతలకు వస్తే ప్లస్ అవుతుంది కాబట్టి 10 + 5 ఎంత 15 కాబట్టి 3m = 15 3 ఎక్క 3 5 కాబట్టి మనకి m విలువ మనకి ఎంతకు సమానం అంటే 5కి సమానం కావడము జరిగిందనమాట. తర్వాత 17వ క్వశ్చన్ చూద్దాం. 17వ క్వశ్చన్ ఏముందంటే 11 + 4√6 యొక్క వర్గమూలం ఎంత అని ఇక్కడ మరి వర్గమూలం అంటే దీనికి మనం రూట్ పెట్టేస్తామంటాం మనము. అయితే ముందు ఏం చేస్తాం మనం ఇచ్చినటువంటి విలువ ఏదైతే ఉందని మనం ఈ రూపంలో రాసుకుంటాం మనము. ఇది సూత్రం చూడండి ఇక్కడ a + b + 2√ab = √a + √b ఏంటంటే ఇది దీని యొక్క వర్గమూలం యొక్క విలువ అనమాట. సో √a + b + 2 * √ab = √a + √b అనమాట. కాబట్టి దీని ఏం చేస్తాం మనము ఈ విధంగా రాసుకుందాం మనం. అయితే చూడండి ఇక్కడ మరి దీన్ని కంపేర్ చేసుకుంటే ఏమో చెప్పండి ఇక్కడ మనకు సో రూట్ పక్కన మనకి 4 ఉంది, దాన్ని ఏం చేస్తాం మనం 2గా మార్చుకుంటాం. అప్పుడు ఏం చేస్తాం మనము 4ని 2 × 2 రాసి ఒక 2ని మనము రూట్ లోపలికి పంపిద్దాం మనము. మరి 2 యొక్క వర్గం ఎంత 4 కాబట్టి 4 లోపలికి వస్తుంది అనమాట. ఇక్కడ రాస్తుంది చూడండి ఇక్కడ మరి 11 ప్లస్ ఈ 4 నెంబర్ రాసి నేను 2 రాసి లోపలికి ఏం చేస్తాం ఈ 6 అలాగే ఉంటుంది ఇక్కడ. మరి 2 × 2 అయితే 2 లోపలికి పోతే ఏమైతే 4 అవుతుంది అనమాట. కాబట్టి 4గా రాస్తుంది ఇక్కడ. మళ్ళీ 4 బయటకు వస్తే 2 వస్తుంది, 2 2 4 అవుతుంది ఇలా అవుతుంది అనమాట అది. సో 11 + 4√6 = 11 + 2 × √6 × 4గా రాసిన. నెక్స్ట్ 11 ప్లస్ సో 2 × √6 ఎంత 6 4 24 అనమాట. నెక్స్ట్ ఏం చేయాలి మనము దీనికి వచ్చేటువంటి కారణాంకాలు ఇది కలిపితే వచ్చేటువంటి విలువ కూడా సమానం అయ్యే విధంగా కారణాంకాలు విభజించుకుంటాం మనం. కాబట్టి 24కి వచ్చే కారణాంకాలను కలిపితే మనకి ఎంత రావాలి 11 రావాలి. కాబట్టి 24కి వచ్చే కారణాలు 11 వచ్చే విధంగా ఏముంటాయి 8 వల్ల 24 కాబట్టి సో ఇక్కడ రాసేయండి ప్లస్ 2 × √8 × 3 అనమాట. మరి 8 + 3 అంతా అది కూడా 11కి సమానం కాబట్టి దీని ఏం రాసుకోవచ్చు ఇప్పుడు మనము సో 8 + 3గా రాసుకోవచ్చు. కాబట్టి 8 + 3 ఎంత 11 ప్లస్ 2 × √8 × 3 24కి సమానం. కాబట్టి దీని విధంగా రాసిన ఇక్కడ 8 + 3 + 2 × √8 × 3 అనమాట. మరి దేని లాభం చెప్పండి దీని లాభం ఉంది ఇక్కడ a + b + 2√ab కాబట్టి మరి దీన్ని ఎన్ని వర్గమూలం అంటే ఏం చేస్తాం మనం దీనికి రూట్ పెట్టేస్తే మరి a అంటే 8 b అంటే ఎంత చెప్పండి 3 కాబట్టి మనకి ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి √a అంటే ఎంత √8 ప్లస్ b అంటే ఎంత √b అంటే ఎంత చెప్పండి √3 కాబట్టి 11 + 4√6 యొక్క వర్గమూలం ఎంత చెప్పండి √8 + √3కి సమానం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాం. తర్వాత క్వశ్చన్ ఏముందంటే x = log bc base a, y = log ac base b, z = log ba base c అయితే 1/x + 1 + 1/y + 1 + 1/z + 1 = ఎంత అని ఇక్కడ. అయితే ముందు మనకి ఏమి చూడండి ఇక్కడ సో x = log bc base a ఇచ్చింది. అయితే మనకేం కావాలి ఇక్కడ 1/x + 1 కాబట్టి నేను చేస్తాను xకి నేను ఇరువైపులా 1 యాడ్ చేస్తాను నేను x + 1 చేస్తా. అప్పుడు x + 1 = ఏమవుతుంది అప్పుడు log bc base a గా రాసుకుంటే ప్లస్ ఎంత చెప్పండి 1 అనమాట ఇక్కడ. నెక్స్ట్ మనకు తెలుసు ఆల్రెడీ రెండు విలువలు లాగ్లో సేమ్ ఉంటే విలువ 1కి సమానం కాబట్టి ఇక్కడ రాస్తుంది ఇక్కడ సో x + 1 = log of సో bc base a మనకి ఇక్కడ బేస్ ఎంత అయితే ఉందో దాన్ని మనము విలువగా తీసుకొని ఈ 1 మార్చుకుందాం మనం. అప్పుడు ఏమైతే చెప్పండి 1 ప్లేస్లో ఏం రాస్తాను నేను log a base a గా రాసుకుంటా. ఎందుకంటే ఈ రెండు బేసెస్ సేమ్ ఉండే విధంగా 1కి సమానం కావాలి కాబట్టి log a base a రాసిన ఇక్కడ మన సూక్ష్మీకరణ కోసం అనమాట ఇది. మళ్ళీ నెక్స్ట్ ఏం చెప్పండి ఇక్కడ దీని నుంచి x + 1 ఏమైతే చెప్పండి ఇది దేనిలాగా ఉంది log x + log y లాగా ఉంది. మొత్తం కలిపి రాస్తే ఏమొస్తుంది log of సో రెండు బేసెస్ ఏమని కూడా ఒక బేస్ a వస్తుంది ఇక్కడ. ఈ మొత్తం కలిపి రాస్తాం ఇంటూ చేస్తాం మనం bca ఏమొస్తుంది చెప్పండి abc అనమాట. మనకి సూత్రాలను మీరు ఒకసారి చూసుకోండి కావాలంటే 10th క్లాస్లో ఉంటాయి ఇవన్నీ కూడా. సో x = log bc base అయితే x + 1 చెప్పండి log bc base + 1 అంటే 1 ప్లేస్లో ఏం రాస్తా log a base a రాస్తా. మొత్తం కలిపి రాస్తే ఏమొస్తుంది log abc base a వస్తుంది అనమాట. ఇది x + 1 యొక్క విలువ అనమాట. అయితే మనకి ఇక్కడ ఏం కావాలి మనకు 1/x + 1 కావాలి కాబట్టి మళ్ళీ చేస్తే దీన్ని 1/గా రాసుకుంటే 1/గా రాస్తే ఏమొస్తుంది చెప్పినప్పుడు 1/x + 1 = ఏమొస్తుంది తిప్పి రాస్తే 1/by వస్తుంది కాబట్టి 1/log of abc base a వస్తుంది అనమాట. ఇది 1/x + 1 = 1/log abc base a వస్తుంది. దీన్ని మళ్ళీ మారుస్తే ఏమొస్తుంది చెప్పండి ఎప్పుడైనా కానీ 1/, ఉన్నప్పుడు ఇక్కడ విలువలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు కూడా మనం పరస్పరం చేంజ్ అయితే అది లవంలోకి వస్తుంది అనమాట. అప్పుడు ఏమైతే చెప్పండి అది log of a base abcగా మారడము జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి ఇక్కడ 1/x + 1 = దీన్ని తిప్పిరా అంటే 1 పోతే ఏమవుతుంది అది మనకు log of ఈ రెండు విలువలు పరస్పరం మారుతాయి వాటి స్థానాలు మారుతాయి కాబట్టి log a base abcగా మారడం జరుగుతుంది. కాబట్టి 1/x + 1 ఇక్కడ log of a base abcకి సమానం కావడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ y ఏమని చెప్పండి ఇక్కడ y = log ac base b ఉంది ఇక్కడ b ఉంది ఇక్కడ. మరి సేమ్ దీనిలాగా రాస్తే ఏమొస్తుందంటే 1/y + 1 = ఏమవుతుంది అది log base b ఉంది కాబట్టి b వస్తుంది ఇక్కడ. ఇక్కడ మాత్రము b బేస్ మాత్రం అన్నీ కూడా abc రావడం జరుగుతుంది. మళ్ళీ సేమ్ దీనికి సూక్ష్మీకరిస్తారు అనమాట. కాబట్టి ఈ విధంగా 1/z + 1 కూడా మనకు అదేవిధంగా log c base abc వస్తాయి కాబట్టి ఇక్కడ రాస్తే డైరెక్ట్ రాస్తే చూడండి ఇక్కడ. మరి ఈ మొత్తం మనకి ఎంత వచ్చింది log a base abc వచ్చింది ప్లస్
మరి 1/y+1 ఏమొస్తుంది చెప్పండి, లాగ్ బి బేస్ ఏబిసి వస్తుంది, ప్లస్ ఇది కూడా లాగ్ సి బేస్ ఏబిసి వస్తుంది. కాబట్టి చూడండి ఇక్కడ ఈ అన్ని విలువలు బేస్ అన్ని సమానమైన ఏబిసి కాబట్టి మనకి ఎట్లుంది, లాగ్ ఎక్స్ బేస్ ఏ ప్లస్ లాగ్ వై బేస్ ఏ ప్లస్ లాగ్ జెడ్ బేస్ ఏ లేకుండా ఇక్కడ అప్పుడు ఏం చేస్తాం, అన్నీ కూడా మనము ఇంటూ చేస్తాం. మనం ఏబిసి కలిపి రాసి సూక్ష్మీకరిస్తే అప్పుడు ఏమొస్తుందంటే మనకు దీని విలువ లాగ్ ఆఫ్ ఏ ఇంటూ బి ఇంటూ సి ఏబిసి, బేస్ ఎంత అన్ని సేమ్ ఉన్నాయి కాబట్టి ఏబిసి. ఈ రెండు విలువలు సేమ్ ఉంటే ఏమైతే లాగ్లో మనకు విలువ మొత్తం 1కి సమానం కాబట్టి ఈ మొత్తం కూడా మనకు 1కు సమానం కావడం జరిగింది. కాబట్టి ఈ మొత్తం విలువ మనకి ఎంత అంటే 1కు సమానం అవుతుంది. సరే అర్థం కాబట్టి మరొకసారి చూడండి. ఎస్ఏ మ్యాథ్స్లో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్లు అనమాట ఇవన్నీ కూడా. సో అదేవిధంగా మన ఛానల్లో దీనికి సంబంధించిన పార్ట్ 2 వీడియో కూడా చేస్తాను. కాబట్టి దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మన ప్లేలిస్ట్లో వీటికి సంబంధించినటువంటి అన్నీ కూడా వీడియోస్ ఉంటాయి, దయచేసి వీడియో అవి కూడా ఒకసారి చూడండి మీరు. సరే 19 క్వశ్చన్ చూద్దాం. 19 ఏముందంటే క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ 2 4 7 9 మరియు క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ 1 3 4 7 10 11. అయితే ఏ యూనియన్ బి యొక్క కార్డినల్ సంఖ్య ఎంత అనేది కూడా ఇది కూడా చాలా ఈజీ క్వశ్చనే. మరి ఫస్ట్ ఏం చేస్తాం, మనం సమతుల్య సమ్మేళనం ఏ యూనియన్ బి ఫస్ట్ కనుక్కుంటాం మనము. మరి ఏ యూనియన్ బి ఏమొస్తుంది చెప్పండి, డైరెక్ట్ రాసి చూడండి ఇక్కడ. సో 2 4 7 9 1 3 4 7 10 11 కాబట్టి రెండిట్లో మూలకాలు ఏం చేస్తాం మనము, అన్నీ కూడా రాస్తాము. డబుల్ ఏం చేస్తాం, ఒకసారి రాస్తాం. కాబట్టి ఫస్ట్ స్మాల్ ఏముంది ఇక్కడ 1 కాబట్టి సో 1, తర్వాత నెక్స్ట్ ఏముంది తర్వాత సో 2 కాబట్టి 2, తర్వాత సో 3, తర్వాత 4, తర్వాత నెక్స్ట్ ఎంత ఇక్కడ 4 ఇక్కడ డబుల్ కాబట్టి అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ 7 డబుల్ కాబట్టి 7 7 రాద్దాము. తర్వాత ఎంత ఇక్కడ సో 9, తర్వాత 10, తర్వాత 11. కాబట్టి ఇవి మనకు ఏ యూనియన్ బిల్ మొత్తం మూలకాలు అనమాట. సో 1 2 3 4 5 6 7 8 కాబట్టి ఏ యూనియన్ బిల్ మొత్తం మూలకాల సంఖ్య ఎంత 8 ఉన్నాయి. కాబట్టి అప్పుడు ఏమవుతుంది మనకి ఇది కార్డినల్ సంఖ్య అంటే నెంబర్ ఆఫ్ అని రాస్తాం. కాబట్టి నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు మనకు సో 8కి సమానం కావడము జరిగిందనమాట. ఇది కూడా ఈజీ క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చిందంటే 20 క్వశ్చన్ ఇక్కడ. 8 మంది సభ్యులైన కుటుంబానికి రోజువారీ అవసరాలకు 10,000 రూపాయలు అవసరమంట. మరో 12 మంది సభ్యులు ఆ కుటుంబంలో చేరితే రోజువారీ అవసరాలకు అవసరమైనటువంటి మొత్తం ఎంత అనేది చాలా ఈజీ చూడండి ఇక్కడ. మరి 8 మందికి ఎంత కావాలి చెప్పండి, మనకు 8 మందికి మొత్తం కావాల్సినటువంటి అమౌంట్ ఎంత అంటే 10,000 రూపాయలు అనమాట. మరి ఎక్స్ట్రాగా ఎంతమంది చెప్పండి ఇక్కడ 12 మెంబర్స్ వచ్చి ఆడితే మొత్తం ఎంతమంది ఎత్తున్నప్పుడు మొత్తం 8 + 12 అంటే మొత్తము 20 మెంబర్స్ ఉన్నాడు. కాబట్టి 20 మెంబర్స్కి అవసరమైనటువంటి ఖర్చు ఎంత మనము ఎక్స్ అనుకుంటాం మనము. ఇంకా మీకు తెలిసిందే ఇది. మరి ఎక్స్ ఏమొస్తో చెప్పండి, క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 × 10,000 20 × 10,000. తర్వాత సో బై ఎంత చెప్పండి 8 వస్తుంది. ఇక్కడ క్యాన్సల్ చేద్దాం మనము. సో 8 × 8 8 × 8 మనకి ఎంత 2 × 20 అయితే 8 2 16 4 ఉంటుంది 40 కాబట్టి 8 40 0 ఇక్కడ 1250 ఇంటూ సో 20 అనమాట. ఏమొస్తుంది అప్పుడు 1250 × 20 1250 ఇంటూ 2500 0 మొత్తం అయితే 25,000 అనమాట. కాబట్టి 20 మెంబర్స్కి అవసరమైనటువంటి మొత్తం డబ్బులు ఏంటంటే 25,000 అనమాట. సో ఇవి కొన్ని క్వశ్చన్లు మాత్రం 20 క్వశ్చన్లు మాత్రం, మిగతా క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనము సో మరో వీడియోలో చెప్పుకుంటాం. దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన ప్లేలిస్ట్లో కూడా సో వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఒకసారి చూడండి ఒకసారి. థ్యాంక్ యూ.